పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 5 రోజుల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం శాంతి స్థాపన లేక ఆర్థిక వ్యూహమా అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మొదలైంది. ఇరాన్ ఇంధన వనరులపై దాడులు చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. రాబోయే 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయవద్దని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ ప్రతినిధులతో జరిగిన రహస్య చర్చలు సఫలమయ్యాయని, అందుకే ఈ విరామం ఇస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ భిన్నంగా స్పందించింది. అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. ట్రంప్ చేస్తోంది కేవలం మైండ్ గేమ్ అని, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న చమురు ధరలను తగ్గించుకోవడమే ఆయన అసలు లక్ష్యమని ఇరాన్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. ట్రంప్ మాటల్లో వాస్తవం లేదని, ఇది కేవలం సమయాన్ని వృధా చేసే ప్రయత్నమని వారు మండిపడుతున్నారు. మరోవైపు అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం తన దూకుణ్ణి ఏమాత్రం తగ్గించడం లేదు. ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటించినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్ మరియు హిజ్బుల్లా స్థావరాలపై దాడులు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ట్రంప్ ఆలోచనలు బాగున్నప్పటికీ ఇజ్రాయెల్ భద్రతే తమకు ముఖ్యమని నెతన్యాహు తేల్చి చెప్పారు. ఈ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తన ప్రతిఘటనను పెంచింది. జెరూసలేం లక్ష్యంగా కొత్త తరంగం క్షిపణి దాడులకు దిగింది. అమెరికా చర్చల గురించి మాట్లాడుతుంటే ఇరాన్ క్షిపణులతో సమాధానం ఇస్తుండడం యుద్ధం ఏ దిశగా వెళుతుందో అర్థం కాని పరిస్థితిని సృష్టిస్తోంది. ఈ 5 రోజుల గడువు ముగిసిన తర్వాత ట్రంప్ ఎలాంటి అడుగు వేస్తారో అని ప్రపంచ దేశాలు ఆందోళనతో గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ 5 రోజుల విరామం ప్రకటనకు ముందు, అంటే భారతీయ కాలమాన ప్రకారం చూస్తే మధ్యాహ్నం 2 గంటలకు భారత పార్లమెంట్లో ప్రధాని మోడీ ప్రసంగించిన కొన్ని గంటల్లోనే పశ్చిమాసియా రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికా అనూహ్యంగా యుద్ధానికి విరామం ప్రకటించింది. భారత పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం అంతర్జాతీయ వేదికపై ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధం వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉంది, శాంతి ఒక్కటే మార్గం అని మోడీ పిలుపునిచ్చిన వెంటనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంథా మార్చుకున్నారు. ఇరాన్ ఇంధన వనరులపై చేయాల్సిన దాడులను 5 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని విస్మయపరిచారు. అయితే ఈ విరామం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందన్న వాదనలు వినబడుతున్నాయి. మోడీ ప్రసంగం తర్వాత అంతర్జాతీయంగా అమెరికాపై ఒత్తిడి పెరగడం, మరోవైపు రికార్డు స్థాయికి చేరిన చమురు ధరలను తగ్గించుకోవడమే లక్ష్యంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ట్రంప్ చెబుతున్న చర్చల వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు చర్చలు జరుగుతున్నాయా లేక ట్రంప్ కేవలం మైండ్ గేమ్ ఆడుతున్నారా అనేది మిస్టరీగా మారింది. ఇటు అమెరికా విరామం ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తగ్గేదే లేదంటున్నారు. మా ప్రయోజనాల కోసం దాడులు కొనసాగిస్తాం అని ఆయన స్పష్టం చేయడంతో యుద్ధక్షేత్రంలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఇరాన్ కూడా జెరూసలేంపై క్షిపణులతో విరుచుకుపడుతుండడంతో పరిస్థితి విషమిస్తోంది. మోడీ కోరుకున్నట్లుగా ఈ 5 రోజుల విరామం శాశ్వత శాంతికి దారితీస్తుందా లేక యుద్ధం మరింత తీవ్రమవుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రధాని మోడీ శాంతి మంత్రం పశ్చిమాసియాలో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి. ఒకవైపు చర్చలాశలు, మరోవైపు యుద్ధక్షేత్రంలో కొనసాగుతున్న దాడులు. 5 రోజుల తర్వాత శాంతి పునరుద్ధరించబడుతుందా లేక యుద్ధం మరింత తీవ్రతరమవుతుందా అనేది వేచి చూడాలి.